ఏదైనా చెప్తే గౌరవ సర్పంచ్ గారు కోరుతా ఉన్నారు. ఔత్సాహికులైనటువంటి ఒకరిద్దరు గ్రామ యువకుడు కుమ్మరి శ్రీనివాసులు గారికి, ఉప సర్పంచి ఎదురపల్లి శివకుమార్ గారికి, 2వ వార్డు తిక్కలి కోటేశ్వరి గారికి, ఫస్ట్ సరిత గారికి, ఆవత్య సరిత గారికి, తర్వాత 2వ వార్డు తిక్కలి కోటేశ్వరి గారికి, 3వ వార్డు జాడి మాధవి గారికి, 4వ వార్డు చిక్కొండ మల్లేష్ గారికి, 5వ వార్డు సూగూరు పార్వతి గారికి, 6వ వార్డు కత్తె నాగరాజు గారికి, 7వ వార్డు జాగాల కృష్ణవేణి గారికి, 8వ వార్డు ఎండి అనిభా బేగం గారికి, 9వ వార్డు ఎడ్ల బాలయ్య గారికి, 10వ వార్డు చెప్పిన 11వ వార్డు పాదాల శివ గారికి, 11వ వార్డు ఎల్లమ్మ గారికి, 12వ వార్డు అందరికీ ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. ఈరోజు మన గ్రామంలో సాధారణ ఎన్నికలు జరిగినాయి. సాధారణ ఎన్నికల్లో భాగంగానే ఈరోజు మనం అందరం, మన గ్రామ పెద్దలు, యువతులు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ ప్రతి ఒక్కరూ పాల్గొన్నాం. ఈరోజు ఇంత పెద్ద వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు, శుభాకాంక్షలు. సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి. మన ఊళ్ళో ఎన్నికలు ఉన్న 4-5 రోజులు మాత్రమే ఎక్కడ ఇష్టం ఉంటే అక్కడ పాల్గొంటారు, అందరూ ఐకమత్యంగా ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు కూడా గ్రామ సర్పంచిగా బాధ్యత స్వీకరించిన గ్రామ సర్పంచి అందరూ వార్డు సభ్యులకు అందరం ప్రతి ఒక్కరం సహకరించాలి. ఎందుకంటే వాళ్ళంతా యువకులు, బాగా పనిచేస్తారని అనుకుంటున్నాం, పని చేస్తారు కూడా. ఎందుకంటే అందరూ యువకులే ఉన్నారు, బయట తిరిగిన వాళ్ళే ఉన్నారు, ఇంతో అంతో అవగాహన ఉంది. కాబట్టి మనము ప్రతి ఒక్కరము ఏ పని ఉన్నా లేకున్నా, వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా మనం అందరం సహకరించి పని తీసుకోవాలి. ముఖ్యంగా కులాలకు, మతాలకు అన్నిటికీ ఆదర్శంగా ముందుండి సర్పంచ్ చూసుకోవాలి. అదేవిధంగా ఓట్లు వేసుకోవాలని వేయగలను అందరినీ మొన్నట్టు 14వ తారీఖు నాడే వదిలిపెట్టాలి. అందరూ మన వాళ్ళే, మన ఊరు వాళ్ళే. కొంతమంది కోపం వచ్చి తింటా ఉంటారు, చేస్తూ ఉంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా నిజాయితీగా పనిచేయాలి. అదేవిధంగా నా సూచనలు కానీ, నా సహకారం కానీ తప్పనిసరిగా ఉంటుంది. అదేవిధంగా ఎమ్మెల్యే కానీ, మాజీ ఎమ్మెల్యే కానీ సహకారం కూడా ఉంటుంది. అందరూ ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.